ఫస్ట్ యూటీఐ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇలా మొత్తం ఇంటర్ఫేస్ మొత్తం కనపడుతుంది కదా, మెనూలో అదర్స్లోకి వెళ్ళి క్లెయిమ్ స్టాటస్ క్వైరీలోకి వెళ్ళాలి. సో క్లెయిమ్ స్టాటస్ క్వైరీలోకి వెళ్ళంగానే అక్కడ క్లెయిమ్ ఐడి వస్తుంది. సో మీకు ఇచ్చిన ఎక్సెల్ షీట్లో క్లెయిమ్ ఐడి నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు కంటిన్యూటీ చేయండి. నేను ఆల్రెడీ కంటిన్యూటీ చేశాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ క్లెయిమ్ ఐడి దగ్గర దాన్ని పోస్ట్ చేసి సెర్చ్ కొట్టంగానే మీకు క్లెయిమ్ ఐడి ఓపెన్ అవుతుంది. సో ఐడి నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు మొత్తం హాస్పిటల్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఆ బిల్కి సంబంధించినవి అన్నీ ఓపెన్ అవుతాయి. అందులో డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. డాక్యుమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత కింద డౌన్లోడ్ ఆల్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. సో మీరు అది క్లిక్ చేయాలి అంతే. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. అది డౌన్లోడ్ అయిన తర్వాత లేదంటే డౌన్లోడ్ అవుతుండగానే మళ్ళీ నెక్స్ట్ క్లెయిమ్ ఐడికి వెళ్ళి కాపీ చేసుకోండి. ఎక్సెల్ షీట్లో ఉన్న దానిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లెయిమ్ స్టాటస్ క్వైరీ ఉంటుంది పైన చూడండి. అది క్లిక్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆ కాలం ఉందో అక్కడ దాన్ని పేస్ట్ చేసి సెర్చ్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ క్లెయిమ్ ఐడి ఓపెన్ అవుతుంది. సేమ్ అట్లాగే ముందు దాన్ని ఎట్లా ఓపెన్ చేసామో దీన్ని అట్లాగే ఆ క్లెయిమ్ ఐడి మీద క్లిక్ చేయగానే మీకు ఆ టైల్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ సేమ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఆల్ డాక్యుమెంట్ కొట్టాలి. కొట్టిన తర్వాత అది కూడా డౌన్లోడ్ అవుతుంది. మళ్ళీ తర్వాత మీరు క్లెయిమ్ స్టేటస్ క్వైరీలోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూటీ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ మళ్ళీ కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లాగా మీకు ఇచ్చిన ఎక్సెల్ షీట్లో ఉన్న ప్రతి డాక్యుమెంట్స్ కూడా మీరు మాకు డౌన్లోడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి నేను సిస్టంలో రికార్డ్ చేసి మీకు ఈ విధంగా పెడుతున్నాను. సో మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మోస్ట్లీ ఇబ్బంది లేకుండా ఇలా చేసేసి మాకు డాక్యుమెంట్స్ మీరు ఎంత తొందరగా ఇస్తే మేము అంత తొందరగా బిల్ ప్రాసెసింగ్ అనేది చేసుకుంటాం. సో మీరు మాకు హెల్ప్ఫుల్గా ఉంటారని ఆశిస్తూ ఈ చిన్న వీడియో మీకోసం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.